హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ మోడల్ పేపర్ 15లోని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు, బోధనా పద్ధతులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్ ఎవరు? ఆప్షన్ 1 ఎం తులసి చైతన్య, ఆప్షన్ 2 మలావత్ పూర్ణ, ఆప్షన్ 3 భావనా కాంత్, ఆప్షన్ 4 శుభాంగి స్వరూప్. సరైన సమాధానం ఎం తులసి చైతన్య. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి తెలుగు స్విమ్మర్ ఎం తులసి చైతన్య. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలి ప్రైవేటు అంతరిక్ష నౌక ఏది? ఆప్షన్ 1 వాగ్దానం, ఆప్షన్ 2 డ్రాగన్, ఆప్షన్ 3 డెస్లినీ, ఆప్షన్ 4 హార్ఫీ. సరైన సమాధానం డ్రాగన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ రాజధాని? ఆప్షన్ 1 ప్యారిస్, ఆప్షన్ 2 కైరో, ఆప్షన్ 3 పెసో, ఆప్షన్ 4 బీజింగ్. సరైన సమాధానం ప్యారిస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం? ఆప్షన్ 1 గుప్తుల కాలం, ఆప్షన్ 2 హర్షుని కాలం, ఆప్షన్ 3 మౌర్యుల కాలం, ఆప్షన్ 4 శాతవాహనుల కాలం. సరైన సమాధానం ఆప్షన్ 1 గుప్తుల కాలం. నెక్స్ట్ వన్, లీడర్షిప్ ది గాంధీ వే పుస్తక రచయిత? ఆప్షన్ 1 భరద్వాజ్ రంగన్, ఆప్షన్ 2 వీరేందర్ కపూర్, ఆప్షన్ 3 వినోద్ రాయ్, ఆప్షన్ 4 వీరప్ప మెయిలీ. సరైన సమాధానం వీరేందర్ కపూర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైనిక దినోత్సవం జరుపుకునే రోజు? ఆప్షన్ 1 జనవరి 26, ఆప్షన్ 2 జనవరి 15, ఆప్షన్ 3 జనవరి 1, ఆప్షన్ 4 మార్చి 3. సరైన సమాధానం జనవరి 15. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం? ఆప్షన్ 1 చిన్న ప్రేవులు, ఆప్షన్ 2 ఊపిరితిత్తులు, ఆప్షన్ 3 కంటి చూపు కోల్పోవడం, ఆప్షన్ 4 మెదడు. సరైన సమాధానం ఊపిరితిత్తులు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధ శాంక్చురీ ఉన్న ప్రదేశం లేదా రాష్ట్రం? ఆప్షన్ 1 గయా బీహార్, ఆప్షన్ 2 జునాగఢ్ గుజరాత్, ఆప్షన్ 3 బళ్ళారి కర్ణాటక, ఆప్షన్ 4 ఇడుక్కి కేరళ. సరైన సమాధానం గయా బీహార్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన జాతీయ చిహ్నంపై లిఖించబడిన సత్యమేవ జయతే అను పదాలు ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడినవి? ఆప్షన్ 1 తైత్తరీయోపనిషత్, ఆప్షన్ 2 ఈశోపనిషత్, ఆప్షన్ 3 కఠోపనిషత్, ఆప్షన్ 4 ముండకోపనిషత్. సరైన సమాధానం ముండకోపనిషత్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం? ఆప్షన్ 1 యుఎస్ఏ, ఆప్షన్ 2 ఐస్లాండ్, ఆప్షన్ 3 గ్రీన్లాండ్, ఆప్షన్ 4 న్యూజిలాండ్. సరైన సమాధానం ఐస్లాండ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ఏ రాష్ట్రంలో హరేలీ పండుగ జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఒడిశా, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్. సరైన సమాధానం ఛత్తీస్గఢ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడింది? ఆప్షన్ 1 14వ, ఆప్షన్ 2 16వ, ఆప్షన్ 3 17వ, ఆప్షన్ 4 15వ. సరైన సమాధానం 17వ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని జత? ఆప్షన్ 1 అంతరిక్ష ప్రయోగ కేంద్రం బాలాసోర్ ఒడిశా, ఆప్షన్ 2 నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ షాద్నగర్ తెలంగాణ, ఆప్షన్ 3 సోలార్ అబ్జర్వేటరీ అహ్మదాబాద్, ఆప్షన్ 4 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట. సరైన సమాధానం సోలార్ అబ్జర్వేటరీ అహ్మదాబాద్ అనేది సరికాని జత. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఈ జాగృతి పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 వినియోగదారుల వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి, ఆప్షన్ 2 చిన్న వ్యాపారులకు రుణాలు అందించడం, ఆప్షన్ 3 ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచడం, ఆప్షన్ 4 చిన్న పిల్లలను రక్షించడం. సరైన సమాధానం వినియోగదారుల వివిధ
వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచిక నివేదిక 2023లో భారతదేశ ర్యాంక్ ఆప్షన్ 1 38వ, ఆప్షన్ 2 39వ, ఆప్షన్ 3 40వ, ఆప్షన్ 4 41వ. సరైన సమాధానం 38వ, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పారాలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్ 1 ప్యారిస్, ఆప్షన్ 2 టోక్యో, ఆప్షన్ 3 బీజింగ్, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. సరైన సమాధానం ప్యారిస్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక, దీని శాస్త్రీయ నామము? ఆప్షన్ 1 పిటాక్యులా క్రమేరి, ఆప్షన్ 2 నెలుంబో నూసిఫెరా, ఆప్షన్ 3 పైకస్, ఆప్షన్ 4 పావో క్రిస్టేటస్. సరైన సమాధానం పిటాక్యులా క్రమేరి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ రాష్ట్రము సరిహద్దు పంచుకోలేదు? ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం మహారాష్ట్ర, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మధ్యంతర బడ్జెట్ 2024లో పేర్కొన్న వికసిత్ భారత్లో 4 స్తంభాలు ఏమిటి? ఏ గరీబ్, బి మహిళాయువ్, సి యువ, డి అన్నదాత, ఈ సైన్స్, ఎఫ్ విద్య. ఇక్కడ ఆప్షన్స్, ఆప్షన్ 1 చూస్తే ఏబిసి మరియు డి, ఆప్షన్ 2 ఏబిడి మరియు ఈ, ఆప్షన్ 3 సిడిఈ మరియు ఎఫ్, ఆప్షన్ 4 ఏసిడి మరియు ఎఫ్. సరైన సమాధానం ఏబిసిడి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో 89% ఓట్లతో ఎవరు గెలిచారు? ఆప్షన్ 1 అబ్దెల్ ఫట్టా ఎల్సిసి, ఆప్షన్ 2 అన్వర్ సాదత్, ఆప్షన్ 3 గమల్ అబ్దల్ సాసర్, ఆప్షన్ 4 హోస్ని ముబారక్. సరైన సమాధానం ఆప్షన్ 1 అబ్దెల్ ఫట్టా ఎల్సిసి. నెక్స్ట్, విద్యా దృక్పథాలు. క్రింది వానిలో కొఠారి కమిషన్ సూచన? ఆప్షన్ 1 విద్యను సార్వత్రికం చేయడం, ఆప్షన్ 2 ఉన్నత సాంకేతిక విద్యను అంతర్జాతీయ స్థాయికి పెంచడం, ఆప్షన్ 3 విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో ఉపాధ్యాయుల సంబంధాలు ఎలా ఉండాలి? ఏ తల్లిదండ్రులు సంరక్షకులతో స్నేహ సంబంధాలు స్థాపించడం, బి పిల్లల అభివృద్ధి వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదించడం, సి తల్లిదండ్రులు పరిరక్షకులకు తమ పిల్లలపై గల విశ్వాసానికి భంగం కలిగించకుండా. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికలాంగులలో విద్యా వ్యాప్తికి సంబంధించి సరైన అంశమును గుర్తించండి. ఆప్షన్ 1 1986వ జాతీయ విద్యా విధానం వికలాంగులకు, అంధులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడానికి సిఫారసు చేసింది. బి కేంద్ర ప్రభుత్వం అంధుల కోసం డెహ్రాడూన్లో జాతీయ కేంద్రాన్ని నెలకొల్పింది. సి వికలాంగులను సామాజిక జీవనంలో కలిసిపోయి భాగస్వాములు కావడానికి సమైక్య విద్యను ప్రోత్సహించాలి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే, ఆప్షన్ 2 సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 4 ఏ మాత్రమే. సరైన సమాధానం ఏ కామా బి మరియు సి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాజంలోని వ్యక్తులు తప్పనిసరిగా పాటించవలసిన విలువలు. ఆప్షన్ 1 రాజకీయ విలువలు, ఆప్షన్ 2 ప్రాతిపదిక విలువలు, ఆప్షన్ 3 మానవతా విలువలు, ఆప్షన్ 4 సామాజిక విలువలు. సరైన సమాధానం ప్రాతిపదిక విలువలు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 ఆల్పోర్ట్, ఆప్షన్ 2 కన్నింగ్హామ్, ఆప్షన్ 3 జాన్ డూయి, ఆప్షన్ 4 జేఎస్ బ్రూనర్. సరైన సమాధానం ఆప్షన్ 2 కన్నింగ్హామ్. నెక్స్ట్ వన్, పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 ప్రతిపాదన కానిది ఏది? ఆప్షన్ 1 మహిళా ఉపాధ్యాయుల నియామకం, ఆప్షన్ 2 అన్ని విద్యాస్థాయిలో స్కాలర్షిప్ మంజూరు చేయాలి, ఆప్షన్ 3 ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ద్వారా సార్వజనీన ప్రాథమిక విద్య అందించడం, ఆప్షన్ 4 పైవన్నీ.
సరి అయిన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు సమాజానికి పాఠశాలకు మధ్య వారధిగా వ్యవహరించాలంటే ఈ దిగువ సామాజిక నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఏ సమర్థవంతంగా భాషించడం, బి సహానుభూతి, సి వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, డి సృజనాత్మకంగా ఆలోచించడం. సరైన జవాబుని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా డి మాత్రమే, ఆప్షన్ 2 ఏ కామా బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ కామా సి కామా డి మాత్రమే. సరైన సమాధానం ఏ కామా బి కామా సి మాత్రమే. అనగా సమర్థవంతంగా భాషించాలి, సహానుభూతి కలిగి ఉండాలి, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు ఉండాలి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత ఎంత శాతం? ఆప్షన్ 1 67.35%, ఆప్షన్ 2 74.77%, ఆప్షన్ 3 59.96%, ఆప్షన్ 4 68.67%. సరైన సమాధానం 67.35%. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ కింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 డిస్ఫేసియా గణితపరమైన సమస్య, ఆప్షన్ 2 డిస్లెక్సియా పఠన వైకల్యము, ఆప్షన్ 3 డిస్గ్రాఫియా లేఖన వైకల్యము, ఆప్షన్ 4 1 మరియు 2. సరైన సమాధానం 1 మరియు 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్ఫేసియా అనేది గణితపరమైన సమస్య అనేది తప్పు, అలాగే డిస్లెక్సియా అనేది పఠన వైకల్యం అనేది కూడా తప్పే. ఒక డిస్గ్రాఫియా లేఖన వైకల్యం అనేది కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 6 ఈ అంశమును ప్రస్తావిస్తుంది. ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే బడిని స్థాపించడం, ఆప్షన్ 2 క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 10 రెట్ల వరకు జరిమానా విధించడం, ఆప్షన్ 3 బాలలు ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేలా చూడడం తల్లిదండ్రులు సంరక్షకుల బాధ్యత, ఆప్షన్ 4 ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పటం నిషేధం. సరైన సమాధానం ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే బడిని స్థాపించడం. నెక్స్ట్ వన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. కింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 డాక్టర్ ఏ పర్సన్ టెస్ట్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష, అప్పర్ సెప్షన్ టెస్ట్ అండి ఇది, భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. దీంట్లో సరి అయినటువంటి సమాధానం సరికానిది అని అడిగాడు. సరికానిటువంటి సమాధానం భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని అనేది శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అనేది సరికానిది. మిగతా అన్నీ కూడా కరెక్టే. చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్ అనేది అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షే, స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షే, వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపని వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష ఇవన్నీ కూడా సరైనవే. కానీ భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని అనేది శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అంటాం సరికాని సమాధానం. నెక్స్ట్ వన్, గిల్ఫర్డ్ ప్రతిపాదించిన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు అనేవి దేని కిందకు వస్తాయి? ఆప్షన్ 1 విషయము, ఆప్షన్ 2 ప్రచాలకాలు, ఆప్షన్ 3 ఉత్పన్నాలు, ఆప్షన్ 4 మూలకాలు. సరైన సమాధానం విషయము, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 సంవత్సరాల భావన యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అనుకుంటే 10 సంవత్సరాల తర్వాత భావన యొక్క మానసిక వయసు ఎంత? ఆప్షన్ 1 10 సంవత్సరములు, ఆప్షన్ 2 15 సంవత్సరములు, ఆప్షన్ 3 18 సంవత్సరములు, ఆప్షన్ 4 20 సంవత్సరములు. సరైన సమాధానం 18 సంవత్సరాలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పురోగమ తిరోగమ అవరోధాలు దీనికి సంబంధించినవి. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 సాధన, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 విస్మృతి. సరి అయిన సమాధానం విస్మృతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంస్కృత భాషా ప్రావీణ్యం కంప్యూటర్ విద్యను నేర్చుకోవడంపై ఎలాంటి ప్రభావం చూపించకపోవడం ఈ రకమైన అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు,
ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 కొహెలర్. సరైన సమాధానం కొహెలర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండటమే. ఈ వాక్యము దేనికి సంబంధించిన ఒక మంచి ఉదాహరణ? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సాధన ప్రేరణ, ఆప్షన్ 3 సామర్థ్యం, ఆప్షన్ 4 అభిరుచి. సరైన సమాధానం ఆప్షన్ 2 సాధన ప్రేరణ. ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ గ్రంథి స్రవించే హార్మోన్లు వ్యక్తి పెరుగుదలను లైంగికతను ప్రభావితం చేస్తాయి? ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవుటు గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవుటు గ్రంథి, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. సరైన సమాధానం పీయూష గ్రంథి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక నిర్ణీత సమయంలో శక్తికి మించి అనేక పనులు పూర్తి చేయవలసి వచ్చినప్పుడు మానసిక స్థితిపై ప్రభావం చూపేది? ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 కుంటనం, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 సర్దుబాటు. సరైన సమాధానం ఒత్తిడి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనా అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 జేఎఫ్ బ్రౌన్, ఆప్షన్ 3 ఐసెంట్, ఆప్షన్ 4 ఈ ఫారిస్. సరైన సమాధానం జేఎఫ్ బ్రౌన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బోధనా పద్ధతులు స్థాన విలువలను బోధించడానికి మంచి ఉపకరణము? ఆప్షన్ 1 డామినోలు, ఆప్షన్ 2 పూసల చట్రం, ఆప్షన్ 3 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 4 క్యుసెనెయర్ పట్టీలు. సరైన సమాధానం పూసల చట్రం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కింది వాన్లో పూసల చట్టంతో చేయద కృత్యం? ఆప్షన్ 1 కూడికలు తీసివేతలు చేయించవచ్చు, ఆప్షన్ 2 దశాంశ సంఖ్యలను ఏర్పాటు చేయించవచ్చు, ఆప్షన్ 3 సంఖ్యలను రాయించటం చేయవచ్చు, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ విద్యార్థులు వెనుకబాటుతనాన్ని సాధారణ వెనుకబడినతనం అని అంటారు? ఆప్షన్ 1 మందకొడి విద్యార్థుల, ఆప్షన్ 2 మందకొడి విద్యార్థులు కాకపోయినా వెనుకబడిన విద్యార్థులు, ఆప్షన్ 3 1, 2 తప్ప అన్ని సబ్జెక్టుల్లో సంతృప్తికరమైన సాధనను కలిగిన విద్యార్థులు, ఆప్షన్ 4 కేవలం గణితంలో మాత్రమే వెనుకబడిన విద్యార్థులు. సరైన సమాధానం మందకొడి విద్యార్థులు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గణితంలో మంద అభ్యాసకుల లక్షణాల్లో ఒకటి కానిది ఏది? ఆప్షన్ 1 వీరి ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 90 మధ్య ఉంటుంది, ఆప్షన్ 2 వీరిలో చురుకుదనం, చొరవ, ఉత్సుకత ఎక్కువగా ఉంటాయి, ఆప్షన్ 3 అభ్యసన, శిక్షణ, బదలాయింపుల్లో సామర్థ్యం ఉండి తాత్కాలిక స్వల్పకాల శ్రద్ధ కలిగి ఉంటుంది, ఆప్షన్ 4 వీరు మూర్త భావనలను అర్థం చేసుకుంటారు కానీ అమూర్త భావనలతో ఇబ్బంది పడతారు. సరైన సమాధానం వీరిలో చురుకుదనం, చొరవ, ఉత్సుకత ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వేగంతో పాటు ఖచ్చితత్వాన్ని కూడా పెంపొందించుటకు ఉపయోగపడేది? ఆప్షన్ 1 రాత పని, ఆప్షన్ 2 మౌఖిక పని, ఆప్షన్ 3 నియోజనం, ఆప్షన్ 4 ఆవర్తనం. సరైన సమాధానం మౌఖిక పని. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మౌఖిక పని ద్వారా కలిగే ప్రయోజనాలు? ఏ విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవర్చవచ్చు, బి విద్యార్థుల దృష్టిని ప్రస్తుత అంశంపై కేంద్రీకరింప చేయవచ్చు, సి క్లిష్టమైన సమస్యలను సాధించవచ్చు. ఆప్షన్ 1 A, B, C, ఆప్షన్ 2 A, B, ఆప్షన్ 3 B, C, ఆప్షన్ 4 A, C. సరైన సమాధానం A, B, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కింది వాన్లో గణిత సంఘం యొక్క ఉద్దేశం, ప్రయోజనం కానిది ఏది? ఆప్షన్ 1 పాఠశాలలో జరిగే గణిత సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేటట్లు చేస్తుంది, బి తరగతిలో సాధించడానికి సాధ్యం కాని అంశాలను ఇస్తుంది, అలాగే 3 స్వయం అధ్యయనానికి మార్గాలను చూపి అందుకు ఉపకరించే గణిత గ్రంథాలను అందుబాటులో ఉంచుతుంది, 4 గణిత ఉపాధ్యాయులు ఎవరికి వారుగా కాక సమిష్టిగా ఆలోచించి మంచి ఫలితాలను సాధించడానికి వేదిక అవుతుంది. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 తరగతి గదిలో సాధించడానికి సాధ్యం కాని అంశాలను ఇస్తుంది. నెక్స్ట్ వన్
ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన అనే మాడ్యూల్ దేని గురించి సూచనాప్రాయంగా తెలియజేస్తుంది? ఏ గణిత బోధన ప్రస్తుత పరిస్థితి మెరుగుపరచవలసిన అవసరం, బి గణిత ఉపాధ్యాయుల పాత్ర, సి గణిత సంఘాల ప్రయోజనం, డి పాఠశాలలో గణిత సంఘం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి కామా డి. నెక్స్ట్ వన్, మూల్యాంకన విధానంలోని మొదటి సోపానం. ఆప్షన్ 1 సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించడం, ఆప్షన్ 2 స్పష్టీకరణలు గుర్తించి నిర్వచించడం, ఆప్షన్ 3 బోధనాంశాలను ఎన్నుకోవడం, ఆప్షన్ 4 అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం. సరైన సమాధానం సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం. ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం రూపణ మూల్యాంకనం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కరికులం రచించడంలోనూ పాఠశాల పరిపాలన అభివృద్ధికి బాగా ఉపకరించేవి. ఆప్షన్ 1 ప్రశ్నావళి, ఆప్షన్ 2 చెక్ లిస్టులు, ఆప్షన్ 3 సాంఘిక మాపనం, ఆప్షన్ 4 రేటింగ్ స్కేల్. సరైన సమాధానం రేటింగ్ స్కేల్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నికషకున్న లక్షణం. ఆప్షన్ 1 విశ్వసనీయత, ఆప్షన్ 2 వస్త్రాశ్రయత, ఆప్షన్ 3 సప్రమాణత, ఆప్షన్ 4 ఆచరణాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 3 సప్రమాణత. నెక్స్ట్ వన్, భాస్కరాచార్య గ్రంథాలలోని లోపము. ఆప్షన్ 1 వితత భిన్నాల ఉపసరణలను ఉపయోగించి పద్ధతులు ఇచ్చిన వివరణ ఇవ్వలేదు. ఆప్షన్ 2 సూత్రాలు ఆవిష్కరించిన విధానాలు ఏమిటో తెలియచేయలేదు. ఆప్షన్ 3 నిష్పత్తి, కసాగు, గసాబాలను ప్రధాన పరిక్రియలుగా గుర్తించలేదు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీయు. నెక్స్ట్ వన్, గణిత అభ్యసన ప్రక్రియ వలన తార్కిక ఆలోచన, విశ్లేషణ, వివేచన, క్రమశిక్షణ మొదలైనవి అలవడుతాయి అని తెలియజేసే ఉద్దేశం. ఆప్షన్ 1 సన్నాహోద్దేశము, ఆప్షన్ 2 జ్ఞానోద్దేశము, ఆప్షన్ 3 శీలోద్దేశము, ఆప్షన్ 4 సాంస్కృతికోద్దేశము. సరైన సమాధానం ఆప్షన్ 2 జ్ఞానోద్దేశము. నెక్స్ట్ వన్, గణితానికి తార్కిక వివేచన, హేతువాదం పెంపొందించే లక్షణాలు ఉన్నాయి అని తెలియజేసే గణిత విలువ. ఆప్షన్ 1 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 2 సామాజిక విలువ, ఆప్షన్ 3 మేధా సంబంధిత విలువ, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. సరైన సమాధానం క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణితం భాషలకు మధ్య సహసంబంధాన్ని తెలియజేసే అంశం. ఆప్షన్ 1 వాతావరణం, ఆప్షన్ 2 పద్యాలు, గణాలు, యతిస్థానాలు, ఆప్షన్ 3 బ్యాంకులు, ఆప్షన్ 4 భూకంపాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 పద్యాలు, గణాలు, యతిస్థానాలు. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాలను రూపొందించడంలో పాటించవలసిన నియమాలను సూచించిన విద్యావేత్త. ఆప్షన్ 1 విలియం డి రోయే, ఆప్షన్ 2 ఫ్రస్ట్, ఆప్షన్ 3 క్రాల్బిల్, ఆప్షన్ 4 మాసియా. సరైన సమాధానం ఫ్రస్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి గణిత పాఠ్య విషయానికి చెందిన గుర్తులను, పదాలను, నిర్వచనాలను, సూత్రాలను, ధర్మాలను, భావనలను గుర్తిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 నైపుణ్యము. సరైన సమాధానం జ్ఞానము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ఇచ్చిన సమీకరణాల సాధనకు క్రామర్ పద్ధతిని సూచించిన అతడు సాధించిన లక్ష్యం. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 నైపుణ్యము. సరైన సమాధానం ఆప్షన్ 3 వినియోగము. క్రింది వానిలో ప్రశంసనీయత అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు. ఆప్షన్ 2 విద్యార్థి గణిత శాస్త్ర జ్ఞానానికి శాస్త్రవేత్తలు అందించిన సేవలను అభినందిస్తాడు. ఆప్షన్ 3 విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు. ఆప్షన్ 4 విద్యార్థి సరైన పరిమాణాన్ని ఎంచుకుంటాడు. సరైన సమాధానం ఆప్షన్ 2 విద్యార్థి గణిత శాస్త్ర జ్ఞానానికి శాస్త్రవేత్తలు అందించిన సేవలను అభినందిస్తాడు. నెక్స్ట్ వన్, ఈ విధానంలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఉంటుంది.
ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరైన సమాధానం అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బెల్లార్డ్, ఆప్షన్ 4 కెల్లీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కిల్పాట్రిక్. నెక్స్ట్ వన్, కింది వానిలో నియోజనం యొక్క లక్షణం. ఆప్షన్ 1 అభ్యసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి. ఆప్షన్ 2 విద్యార్థి పూర్వ జ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి. ఆప్షన్ 3 స్పష్టత ఖచ్చితత్వంతో ఉండాలి. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని నిర్వచించిన వాడు. ఆప్షన్ 1 హెర్బార్ట్, ఆప్షన్ 2 ప్రెస్టన్, ఆప్షన్ 3 శాంపోర్డ్, ఆప్షన్ 4 బ్రాండ్విన్. సరి అయిన సమాధానం హెర్బార్ట్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పద్ధతి వలన విద్యార్థుల వైజ్ఞానిక విచారణ పరిశోధనల అలవాటును పెంపొందించుకుంటారు. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని పాత్ర చాలా కష్టతరమైనది అనే పరిమితి కలిగిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ప్రాజెక్ట్ పద్ధతి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో గణిత జ్ఞానం కలిగి ఉన్నాడు. అయినా ఆ విద్యార్థి. ఆప్షన్ 1 గణితంలో వెనకబడి ఉన్నాడు, ఆప్షన్ 2 గణితంలో ప్రజ్ఞ కలిగి ఉన్నాడు, ఆప్షన్ 3 గణితంలో సగటు ప్రజ్ఞ కలిగి ఉన్నాడు, ఆప్షన్ 4 గణితంలో ప్రతిభావంతుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 గణితంలో వెనకబడి ఉన్నాడు. నెక్స్ట్ వన్, సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకము. ఆప్షన్ 1 యూనిట్ పథకము, ఆప్షన్ 2 వార్షిక పథకము, ఆప్షన్ 3 కరికులం, ఆప్షన్ 4 పాఠ్య పథకము. సరి అయినటువంటి సమాధానం పాఠ్య పథకం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత నిర్వచనం. ఆప్షన్ 1 కేవలం ఒక సహకార సాధన, ఆప్షన్ 2 దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతి, ఆప్షన్ 3 అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించేది, ఆప్షన్ 4 పైవన్యు. సరి అయిన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రండ్ల గనిడర్ మ్యాథమెటిక్ అనే గ్రంథంలో వివరించిన వాదం. ఆప్షన్ 1 సహజ జ్ఞానవాదం, ఆప్షన్ 2 సాంప్రదాయకవాదం, ఆప్షన్ 3 తార్కికవాదం, ఆప్షన్ 4 ప్రాకృతికవాదం. సరైన సమాధానం సాంప్రదాయకవాదం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ మొదటిసారిగా ఇవ్వబడిన గ్రంథం. ఆప్షన్ 1 ది ఎలిమెంట్స్, ఆప్షన్ 2 డేటా, ఆప్షన్ 3 ఆక్టా మ్యాథమెటికా, ఆప్షన్ 4 నిమితవాదము సమితివాదము. సరి అయినటువంటి సమాధానం ది ఎలిమెంట్స్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆధునిక గణిత భాషకు ఆద్యుడు. ఆప్షన్ 1 రెనే డెకార్టే, ఆప్షన్ 2 యూక్లిడ్, ఆప్షన్ 3 జార్జ్ కాంటర్, ఆప్షన్ 4 భాస్కరాచార్య. సరి అయిన సమాధానం జార్జ్ కాంటర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో 10 సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసిన సిఫార్సులు. ఆప్షన్ 1 వ్యక్తీకరణకు తావు ఉండాలి, ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువలను విద్యార్థుల్లో పెంపొందించడానికి వీలుండాలి, ఆప్షన్ 3 పరిశోధన అన్వేషణ ఆలోచన స్వేచ్ఛ సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలి, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, శిశువు అతని మానసిక సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే సిలబస్ నిర్వహణ విధానము. ఆప్షన్ 1 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 2 శీర్షిక పద్ధతి, ఆప్షన్ 3 సర్పిల పద్ధతి, ఆప్షన్ 4 ఏకకేంద్ర పద్ధతి. సరైన సమాధానం మనోవైజ్ఞానిక పద్ధతి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్యపుస్తకం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 హాల్క్విస్ట్, ఆప్షన్ 2 లాంగ్, ఆప్షన్ 3 బేకన్ పాస్కల్, ఆప్షన్ 4 పెస్టాలజీ. సరైన సమాధానం లాంగ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జ్ఞాన రంగానికి చెందని అంశము. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 సంశ్లేషణ, ఆప్షన్ 3 శీలస్థాపనం, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం శీలస్థాపనం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడ స్పష్టత లేదని అభిప్రాయపడినవారు.
ఆప్షన్ 1 సాకెట్, ఆప్షన్ 2 ఆర్నవెల్, ఆప్షన్ 3 కెల్లీ, ఆప్షన్ 4 ల్యూటోమ్. సరి అయిన సమాధానం ఆర్నవెల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంశ్లేషణ పద్ధతిలో దీనికి ప్రాధాన్యం ఎక్కువ. ఆప్షన్ 1 సందేహ నివృత్తి, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 మనోవైజ్ఞానికత, ఆప్షన్ 4 జ్ఞాపక శక్తి. సరైన సమాధానం ఆప్షన్ 4 జ్ఞాపక శక్తి. నెక్స్ట్ వన్, ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన ప్రముఖ విద్యావేత్త. ఆప్షన్ 1 ఆమ్స్ట్రాంగ్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 కోమినియస్. సరి అయిన సమాధానం పెస్టాలజీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి మౌఖిక గణనలను త్వరగా తప్పులు లేకుండా చేశాడు, అయినా అతడు సాధించిన లక్ష్యం. ఆప్షన్ 1 చిత్రలేఖన నైపుణ్యం, ఆప్షన్ 2 గణన నైపుణ్యం, ఆప్షన్ 3 హస్త నిపుణత, ఆప్షన్ 4 పట్టికలను చదివే నైపుణ్యము. సరైన సమాధానం గణన నైపుణ్యం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.